నరేందర్ బండి అటు నూకపోయి అటే పడ్డాడు. అందరిదా ఏ స్కూల్? హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డేట్ వచ్చేసి 9th December అండ్ డే వచ్చేసి సాటర్డే. ఇప్పుడే లేచిన, విజయవాడ ఇంకా లేవలేదు. అండ్ హెయిర్ కట్ వేయించుకుందామని అయితే పోతున్నా. ఇదంతా ఎటో అనిపిస్తుంది పెద్ద పెరిగేసరికి. సో ఇప్పుడు పోయి ఫస్ట్ కింద ఛాయ్ తాగుదాం, ఆ తర్వాత హెయిర్ కట్ వేయించుకొని అయితే వద్దాము. ఈరోజు ఒకటే రోజు 2 వీడియోలు అయితే షూట్ చేసేది ఉంది, అవిటిని కూడా షూట్ చేయాలి. ఇప్పుడు కిందికి అయితే వెళ్తుంది. మా అమ్మ వచ్చేసి కూరగాయలు అయితే వస్తుంది. ఏం కూర చేస్తున్నామే? కూరగాయనా? సొరకాయ సార్. బెండకాయలు ఎందుకే? అవి కూడా వేయాలి. క్యారెట్ ఎందుకే? అన్నీ ఆల్ మిక్స్డ్. కూర వండంగా అవి రెండు మిగిలిపోతాయి కదా. మా అమ్మ వీటిని అన్నింటినీ కలిపి ఒక చారు చేస్తుంది అన్నట్టు. ఇయలసం అదే చేస్తుంది. చాయ్ అయితే గరం అవుతుంది, చాయ్ తాగదు. చాయ్ అయితే తాగిన. అండ్ చూస్తురుగా హెయిర్ ఎట్లా అయిపోయిందో అంతా. హెయిర్ కట్ వేయించుకోనికి అయితే పోతున్నా. హెయిర్ కట్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇట్లా అయితే వేసిండు. ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసిన అండ్ లంచ్ అయితే చేసిన. ఇక బ్రేక్ఫాస్ట్కి వచ్చినాయి జాంతా. పొద్దుగా లేచినామా, అన్నం తిన్నామా, లెట్స్ గో గంతే. ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో షూటింగ్కి అయితే పోవాలి. ఏంది ఏం కథ అనేది ఫైనల్ అయితే కాలేదు. ఒకటి ఏదైనా అనుకొని దానికి కావాల్సిన సామాన్లు ఉంటే తీసుకొచ్చి వీడియో షూటింగ్కి అయితే వెళ్ళాలి. గైస్ ఒక కొత్త కార్ని అయితే తెప్పించినాను. దీని స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అంటే, ఇది మనం ఎక్కడైనా సరే దీన్ని డ్రైవ్ అయితే చేయవచ్చు. ఈవెన్ మనం గోడకు గోడకు ఎక్కాలన్నా సరే ఎక్కియచ్చు. ఆ స్పెషాలిటీ కార్ అన్నమాట ఇది. ఎక్కువ చూద్దాం ఇప్పుడు. మేడ్ ఇన్ చైనా. సెలవేయాలరా గాయస్, ఇప్పుడైతే నేనైతే షాప్లోకి అయితే పోతున్నా. ఎందుకంటే మన ఆ కార్లో ఒక 6-7 సెల్లులు వేయాలట. సెల్లులు అయితే తీసుకున్నా వెళ్తాను కదా టైంకి. ఓకే. ఒక కార్ అయితే తీసుకొచ్చినాం కదా, దాన్ని నడిపేయడానికి చాలా అల్లాడుతున్నాం. ఇది ఇక్కడ చూడొచ్చు, మొత్తం మాన్యువల్ అయితే చదువుతుండే సాయి. ఎంత ట్రై చేసినా నడుస్తుంది, గోడకు నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది. కింద నడుస్తుంది కదా, మీద గోడకు నడుస్తుందా? ఏం చేంజ్ చేశారు? కాదు, మొత్తం స్మూత్ ఉంది. స్మూత్ ఉండదా? ఇంకా గోడకు నడుస్తుందా? స్మూత్గా కావాలి. స్మూత్గా కావాలి. టింపు అది ఇక్కడనే తీయాలి. అయితే 4-5 ఆటలు 7 ఆటలు తీసిన ఉండే, ఎండినట్టున్నాయి ఆటలు. కొత్తగా పోతున్నాయా? ఈ వీడియో మీకు మెయిన్ ఛానల్ ఉంటుంది చూడండి. Hey.
ఇసంటి కార్ ఎప్పుడైనా చూసినావా? చూడలే. అరే గోడలు ఎక్కువ ఏంటన్నది. గైస్ ఇప్పుడైతే మనం బైక్ కాడికి అయితే పోతున్నాం. ఎందుకంటే మనం వేసిన మంచు ఉన్నది కదా, దాన్ని ఇప్పనీకి అట్లే మనం వాటర్ కోసం తీసిన స్విమ్మింగ్ పూల్లో అలా కొంచెం మట్టి అంతా పడి ఉండే, దాన్ని కొంచెం క్లీన్ చేసుకోవడానికి అయితే పోతున్నాం. అన్న అయితే కార్ తీసుకొస్తుండు. విజ్జి చెప్పమంటే చెప్తలేడు, ఇక తప్పించుకొని తిరుగుతాడు. చెప్తలేడు, నీకు చెప్పినా కదా పెట్టాడు. ఇక మన కార్ మళ్ళా స్టార్ట్ అయితే లేదు. నువ్వు ఖాళీ నువ్వు నరేందర్ బండి అది నూకపోయి అటే పడ్డాడు. గట్టెల్లో పడ్డావు. జారింది, అటే పడ్డా. ఇదే ఇప్పుడు ఇప్పాలి మొత్తం. రోజు మనం ఇక్కడ వీడియోస్ తీస్తూ ఉంటాం కదా, ఇక్కడ నుంచి కొంతమంది పిల్లలు ఆటోలో అయితే వెళ్తారన్నమాట, మన సబ్స్క్రైబర్సే. ఇక్కడ మేము ఉన్నామేమో అనుకుని ఉరికొత్తురు రోడ్ పండి. పాయింట్ ఏంటంటే సాయి లేడు, ఓన్లీ మేము ముగ్గురమే వచ్చినాం ఈ మంచి ఇప్పేద్దామని చెప్పేసి. వాళ్ళు వచ్చి మరి షాక్ అయ్యి వెళ్ళిపోతారా, ఏం చేస్తారో చూడాలి. కోతులు నేను ఆగి రారా. కోతులమన్న అట్నుంచి అట్లా దారి ఏ ఊరు మీది? అందరిదా? ఏ స్కూలు? రోజు వరకుండా మీరేనా? సాయి కృష్ణ నేడి సాయి రాలే, చూపెట్టండి. 5 minutes later. సరే బాయ్. మంచిగా ఇప్పుతూ ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోయింది. విజయగాడు ఇంకా చూడుతూనే ఉన్నాడు. సో ఇక్కడ మనం చాలా కష్టపడ్డామని చెప్పేసి సాయి మా కోసం అయితే మిర్చీలు థమ్స్అప్ అయితే తీసుకొస్తుండు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఏమేమి వచ్చినాయి? రండిరా. అటాక్. एक थम्स अप का బాటిల్ आ गया. ఒక బ్యాటరీ దొరకలే, లైట్ బ్యాటరీ అది దొరుకుతలే ఆడ. ఒకటే బ్యాటరీ దొరికింది. అండ్ ఇస్మే బజ్జీ బజ్జీ. సో ఇప్పుడైతే మన తాళ్ళన్నీ చుట్టుడు అయిపోయినాయి. ఈ తాళ్ళన్నీ సంచిలో వేసి ఫస్ట్ థమ్స్అప్ మిర్చిలు అయితే తిందాం. తర్వాత ఇంకొక పని ఉంది, ఆ పని తర్వాత పిల్లలు ఇక సాయని వచ్చిండు చూడరు. అది ఎట్లా చెప్తారు? నీదేమో చెప్పగా రాడ్లు దాచిపెట్టింది ఫిషింగ్ రాడ్స్. ఓ నరేందర్ అన్న రాళ్ళు దాచిపెట్టిండు గ్యాలరీ రాడ్లు. రివెంజ్ ఛాలెంజ్ వాళ్ళందరూ సామాన్యంగా చేతులు కడగని అది ఎందుకో కడుగుతుండు. దుమ్మైందయ్యా.
ఇప్పుడు వచ్చేసి గైస్ సిద్దిపేటకి అయితే పోతున్నాం. సిద్దిపేటకి ఎందుకంటే మనం ఈ కార్ ఆర్డర్ చేసినాం కదా, మీరు ఆల్రెడీ వ్లాగ్లో చూసారు. ఇది వచ్చేసి వర్క్ అయితే అవుతలేదు, అంటే ఛార్జింగ్ ఎక్కుతలేదు. దీంతో వచ్చిన కేబుల్ ఫెయిల్ ఉన్నది, అందుకని ఒక కేబుల్ తీసుకొని మేమైతే వస్తాం ఇప్పుడు. లెట్స్ గో టు సిద్దిపేట్. ఫోర్ టు 5 షాప్స్ అయితే తిరిగినాం ఇప్పటికి, దేంట్లో దొరకలేదు. ఇక్కడ సైడ్ ఒకటి ఉంది, దాంట్లోకి పోయి వచ్చిండు మనవాడు. అక్కడ సైడ్ లేదు, ఏమన్నాడు లేవన్నాడు, దొరకాయట అవి. దొరికాయట అప్పుడు దొరుకుతాయంట అన్నాడు. 100 రూపాయలు పెడితే ఒకటి దొరుకుతుంది అన్నాడు కేబుల్. ఇక కార్ రిటర్న్ పెట్టేసేయాలి, కలిసేటట్లేదు ఇక. One hour later. యాక్చువల్లీ కేబుల్ తీసుకుందామని వచ్చినాము, బట్ కేబుల్ వచ్చేసి దొరకలేదు. అంతేకాకుండా 2 లోవర్స్ తీసుకుందామని ఉండే నాకు. ఉన్నదే ఒకటి, అది ఖరాబ్ అయిపోయింది. అందుకోసం 2 లోవర్స్ 2 టీషర్ట్లు తీసుకున్నా. విజ్గాని తీసుకోరా అంటే తీసుకోలేదు, ఎందుకంటే వాడు మొన్ననే 2 కొన్నాడు మొన్ననే, అందుకోసం వాడు తీసుకోలేదు ఇక. అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఆ కేబుల్ దొరకట్లేదు, ఆ కార్ను రిప్లేస్ పెట్టేసేయాలి. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియో వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.